అయ్యో నిప్పు అనుకోదు కదా వాడు గుడ్డోడు లేదు తెలియదు కాబట్టి తాగాడని కాళ్ళు మానదుగా కాల్చుంది. ఎందుకు కాల్చుందంటే దాని ధర్మం కాల్చడమే దాని ధర్మం నిప్పుది. అట్లాగే హరి నారాయణ అనేటువంటి నామాన్ని నువ్వు పరికాము అంటే నిన్ను పునీతుడి చేస్తుంది. అగ్ని కారణం ఎంత సత్యధర్మము ఈ నారాయణ అనేటువంటి శబ్దాన్ని పలకడం ద్వారా కూడా అలాంటి ఫలితం అనేటువంటిదే ఉంటుంది. ప్రహ్లాదుడు చెప్పాడు అన్నమాట, అనిచ్చయామి సంస్పృష్ట దహత్యేవ హిమావక అని చెప్పేసి నువ్వు ఇష్టం లేకపోయినా నువ్వు భగవంతుడి యొక్క పేరు పలికాము అంటే నీకు పుణ్యం లభిస్తుంది అనేటువంటిది కూడా సత్యమే. కాబట్టి అలాంటి సత్య వరాహస్వామి యజ్ఞ వరాహస్వామి యొక్క నామాన్ని మనం పలుకుదాం. అలాగే నామాన్ని మనం జపిద్దాం. ఆ మంత్రాన్ని శ్రవణం చేద్దాం. చేసి ఆ యజ్ఞం యొక్క ఫలితం పుష్పాలు అక్షతలు కలిపి